మనం వెస్ట్ బెంగాల్ నుంచి వీడియోలో ఓట్లను తీసుకురాగలుగుతాం కానీ పులివెందుల్లో మాత్రం పులివెందుల స్థానికులే వచ్చి ఓట్లు వేశారు. అలాగే జమ్మలమడుగు నుంచే ఓట్లేదు. ఈయన భ్రమ, ఈయన ప్రపంచం, వీళ్ళు రాసే ఆఖరికి ఈరోజు మనం చూసుకుంటే కనుక ఈయన ఒక్కడే కాదండి పాపం. ఈయన ప్రమోట్ చేస్తున్న సాక్షి పేపర్ ఒకటి ఉంటుంది చూడండి. ఆ సాక్షి పేపర్లో కూడా ఈ రాతలు మానవ్. రిగ్గింగ్ ఎన్నికల్లో సిగ్గుపడే గెలుపు. సిగ్గుపడే గెలుపేంట? సిగ్గుపడే గెలుపేంటి? పెద్దిరెడ్డి ఏం చెప్పాడు లాస్ట్ టైం? గెలిపే. అట్లా సిగ్గుపడలేదు మీరు ఎవరు. 30 ఏళ్ళగా నామినేషన్ లేవన్నప్పుడు సిగ్గుపడలేదు జగన్మోహన్ రెడ్డి. 30 ఏళ్ళగా మేము ఓటేయలేకపోయాము అని చెప్పి బ్యాలెట్ బాక్సుల్లో రాసేస్తుంటే సిగ్గుపట్టలేదు మీరు. మన పరువు ఇలా తీసారేంట ప్రతి ఒక్కళ్ళు అని చెప్పి. వివేక హత్యకు వేసుకు న్యాయం జరగాలని చెప్పి బ్యాలెట్ బాక్సుల్లో పేపర్లు పడుతున్నప్పుడు సిగ్గుపడలేదు మనం. కానీ పేపర్లో ఇలా రోతలాజలు రాయడానికి మాత్రం సిగ్గుపడాలి. అసలు ఈ పేపర్ చదవడానికి మనం సిగ్గుపడాలి. ఎవరిచ్చారో ఎవిడెన్స్ నారాసుర రక్త చరిత్రకి ఈరోజు దాకా దిక్కులేదు. లిక్కర్ కుంభకోణంలో తీసుకొచ్చి రాజ్ కసిరెడ్డి వీళ్ళందరూ టీడీపీ మనుషులు అని చెప్పి పిచ్చిబూతు రాసినప్పుడు మనం సిగ్గుపడలేదు. వీళ్ళు సిగ్గుపడరు, నిరభ్యంతరంగా ప్రింట్ కొడతానే ఉంటారు. వీళ్ళకి ఏం లేదో ఇక్కడ వీడియోలో తెలిసిపోట్లా. మీ కళ్ళ ముందు మీరు అందరూ వెళ్ళి ట్విట్టర్లో చూడండి, రాయండి, కింద కమెంట్స్ చదవండి. ఆయన ట్విట్టర్లో ఉన్న కమెంట్స్ అందరూ నన్నంటారు ఎందుకు? వై డోంట్ యు గో అండ్ రీడ్ హిస్ కమెంట్స్? జ్ఞానులు లేరు ఆంధ్రప్రదేశ్లో, అజ్ఞానులు ఉన్నారు. బ్యాలెట్ కలర్ కూడా తెలియదు, పిచ్చిగా దున్నేయచ్చు అని చెప్పి వేరే విహంగం వేసిన ప్రవర్తన.